ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్ కు రానున్నారు. నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఈ రోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. జైలు నుంచి విడుదలైన కవిత భావోద్వేగానికి గురయ్యారు. భర్త కొడుకుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని కవిత వార్నింగ్ ఇచ్చారు. తనను జైలుకు పంపి జగమొండిని చేశారని, మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత అన్నారు. చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. ఎవరి గురించి చెప్తా. ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, జైలు నుంచి నిన్న విడుదలైన కవిత అయితే ఇవాళ హైదరాబాద్ కి అయితే రానున్నారు. అటు హైదరాబాద్ కు రాకపోయే ముందు చూస్తే ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటాయా, ఇంకా అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? మాధురి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట లభించింది. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో 2:45 ఆమె సైట్ లో బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యంగా నిన్న కల్వకుట్ల కవితకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ అయితే లభించింది. ఒకేసారి సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుమారు 5.5 నెలల తర్వాత కవితకు ఈ రిలాక్స్ కూడా లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో ఆమె పేర్కొన్న ప్రకారం రాత్రి ఆమెను విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తన భర్త అనిల్, అదేవిధంగా తన కుమారుడు, అదేవిధంగా తన సోదరుడు కేటీఆర్ ను పట్టుకున్న భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఆమె చాలా కీలక కామెంట్స్ కూడా చేశారు. నేను కేటీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు, తనను ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టిన ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాను, సహజంగానే ముందుగానే ఇంకా జగన్మోహన్గా తయారయ్యాను అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా తనను కేసు పెట్టినటువంటి శక్తుల పైన పోరాటం అయితే కొనసాగిస్తా, కుట్రలను బట్టబయలు చేస్తా అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇలా జైలు బయటికి రాగానే బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా స్వాగతం పలికింది. బీఆర్ఎస్ ట్రైన్లు భారీగా తరలి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని 5 నెలల పాటు తన జైల్లో ఏ విధంగా ట్వీట్ చేశారు అనే విషయాన్ని కూడా మీడియాతో పంచుకునేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేశారు. ఒకటి పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి, అదేవిధంగా 2 కేసుల్లో 10 లక్షల చొప్పున షూరిటీ ఇవ్వాలి, ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలి, సాక్షులను ప్రభావితం చేయొద్దు, సాక్ష్యాలను తారుమారు చేయదు అంటే 5 కారణాలు, 5 షరతులు కూడా ఆ విద్యా షరతులకు లోబడి ఆమె ఉండాలి. ఎప్పుడు విచారణ తెలిస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నది. మొత్తంగా చూసినట్టయితే కవితకు బెయిల్ మంజూరు అయిన కారణంగా మొత్తం బీఆర్ఎస్ అగ్రనేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తారు. లేక 5 నెలల నుంచి జైల్లో ఉండడం కూడా జీర్ణించుకోలేకపోయారు. పలుసార్లు బెయిల్ పిటిషన్లు వేసేప్పటికీ కూడా అవన్నీ కూడా డిస్మిస్ అయ్యాయి. చివరిగా నిన్న సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ అయితే లభించింది. ఈ క్రమంలోనే ఈ రోజు శంషాబాద్ లో ఆమె భారీగా స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ చందు.